ఎవరైనా కూడా పెళ్ళైన దంపతులు వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్, చాలా అవసరం కూడా. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని తీసుకునే ప్రక్రియ అదొక ప్రొసీజర్. అది ట్యాబ్లెట్ల ద్వారా కావచ్చు, అబార్షన్ చేయించుకోవటం కావచ్చు, ఏ దానికైనా ఎన్నో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్న ప్రొసీజర్ ఏది లేదు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీని పద్ధతిగా ప్లాన్ చేసుకోవటమే చాలా చాలా అవసరం. ఏమేం పద్ధతులు ఉన్నాయి? సపోజ్ లేడీస్ కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పుకోవాల్సింది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్. అంటే నెలలో 21 రోజుల పాటు ట్యాబ్లెట్లు, పీరియడ్ అయిన 2వ రోజు 3వ రోజు 4వ రోజు మొదలుపెట్టి 21 డేస్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా డైలీ ఆల్మోస్ట్ సేమ్ టైంకి డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకోవటం. 21 రోజులు వాడిన తర్వాత 3-4 డేస్ తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది. మళ్ళీ పీరియడ్ వచ్చిన 3rd or 4th డే మళ్ళీ స్టార్ట్ చేయాలి సెకండ్ సైకిల్. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ మంత్ వాడేటప్పుడు డే 1 నుంచి మొదలు పెట్టాలి ట్యాబ్లెట్. 7 మాత్రలు అయిపోయేదాకా భార్యాభర్తలు కలవకుండానే ఉండాలి, లేదా ఆల్టర్నేటివ్ కాంట్రసెప్షన్ లైక్ కాండమ్ వాడాలి. ఎందుకంటే ఫస్ట్ మంత్ 7 డేస్ పడుతుంది అండం విడుదల ఆపటానికి. 7 డేస్ తర్వాత ఈ ట్యాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ నెల కూడా ప్రెగ్నెన్సీ నిలవకుండా ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి ఇది ఏం చేయక్కర్లేదు. హ్యాపీగా 3rd, 4th or 5th డే మీరు 5 డేస్ కంటే లేట్ చెయ్యొద్దు. ఎందుకంటే దాని ఎఫికసీ ఆల్రెడీ అండం తయారవటం మొదలవుతుంది కాబట్టి ట్యాబ్లెట్ ఎఫెక్టివ్గా పనిచేయదు. సో ఇది ఒక జాగ్రత్త.